Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈజీ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర నాకు తెలిసినంత వరకు 8 years అయింది ఈజీ సినిమా స్టార్ట్ చేసి. చాలా సింపుల్గా ఒక చిన్న మొబైల్తో స్టార్ట్ చేసిన ఈజీ సినిమా ఈరోజు ఏకంగా ఓ థియేటర్ మూవీ, ఏకంగా పంజాగుట్ట పీవీఆర్లో స్క్రీన్ పడేంత సినిమా, ఒక చిన్న సినిమా చేసే స్థాయికి ఎదిగింది అంటే అది కేవలం మీరిచ్చిన సపోర్టే. వారణాసి సూర్యవాడు అనుకుంటే ఏ పైనైనా చేస్తాడు అని మీరిచ్చిన భరోసానే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. సో ఆ సినిమా చేయడంతో పాటు మరో 4 సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ పెట్టడం జరిగింది. సో ఇదంతా మనమేమైనా బడ్జెట్లు విపరీతంగా లక్షలు పెట్టామంటే ఏమీ లేదు. పూర్తిగా జీరో బడ్జెట్లో ఏ రిస్కులు లేకుండా ఈ ప్రయోగాలన్నీ చేయడం జరిగింది. సో నేనే కాదు, ఎవరైనా ఈ ప్రయోగాలు చేయొచ్చు, సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వచ్చు. అంటే సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే భారీగా మనకు బ్యాక్గ్రౌండ్లో ఉండాల్సిన అవసరం లేదు, లక్షలు డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ప్యాషన్ ఉంటే చాలు. సోషల్ మీడియాని యూటిలైజ్ చేసి ఎన్ని పనులైనా చేయొచ్చు. ఎందుకంటే మీతో పాటు ప్యాషన్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, సపోర్ట్ అయ్యే వాళ్ళు ఎంతో ఉన్నారు. ఒకటే ఏంటంటే మాట్లాడే దమ్ము మీకు ఉండాలి అంతే. నిజాయితీగా ఓపెన్గా మాట్లాడే దమ్ము మీకు ఉంటే ఆటోమేటిక్గా సినిమాలు అయిపోతాయి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అలాంటి ప్యాషన్తో ఉన్న ఫిల్మ్ మేకర్స్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ చేయండి. కోట్ల రూపాయలు ఉండాలి అయితేనే సినిమా చేస్తాను కూర్చొని చాలామంది టెక్నీషియన్లు, మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, మీకోసం ఏ నా కొడుకు రాడు ఇక్కడ. మీరే కష్టపడాలి, మీరే లైమ్ లైట్లోకి రావాలి. మీరు లైమ్ లైట్కి వచ్చిన తర్వాత అందరూ వస్తారు, ఆ కథ వేరు. అలా జరగాలి అంటే మీరు ఏదో ఒక అద్భుతం చేయాలి. అద్భుతం చేయాలి అంటే మీరే అడుగు ముందుకు వేయాలి. బడ్జెట్లే ఉండాలి సినిమా చేయాలంటే అయ్యే పని కానే కాదు. ఒకసారి వెనక్కి హిస్టరీ చూసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళైన సందర్భాలు అన్నీ ఇవే. వాళ్ళు ఏదో ప్రయోగం చేస్తారు, అది సక్సెస్ అయిన తర్వాత, బ్లాస్ట్ అయిపోయిన తర్వాత కుప్పలుగా ఇండస్ట్రీ అంతా చుట్టుకుంటుంది మనిషికి. అలాంటి ఇన్సిడెంట్ నీ లైఫ్లో ఏదో జరగబోతుంది. దాన్ని జరగాలి అంటే ఖచ్చితంగా అడుగు నువ్వు ముందుకు వేయాలి. ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొనేసి చలిగా ఉంది టీ కాఫీ తాగి పడుకుందాం అనుకుంటే పనులు కావు. బయటికి రా, అడుగు ముందు బయటికి పోయి గేట్ తీసుకొని బయటికి రా. బయటకు వస్తేనే నీ సినిమా ముందుకు వెళ్తుంది. ఇంట్లోనే కూర్చోమంటే ఏ పనులు కావు. ఇంత పెద్ద సోషల్ మీడియాలో ఇంత పెద్ద సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా ఎవడి సపోర్ట్ గురించి ఆలోచించడం ఏంటి? ఇప్పుడు పూర్తిగా చిన్న సినిమాని పబ్లిక్ చేసి పడేశాను నేను. చిన్న సినిమా ఫ్రీగా రిలీజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా పబ్లిసిటీ చేసుకోవచ్చు, అసలు అడ్డు అదుపు లేకుండా మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. నీ దగ్గర కంటెంట్ ఉందా, దమ్ ఉందా, ఇక నుంచి చిన్న సినిమాని ఆపాడు ఎవడు లేడు. పిఆర్ఓ వ్యవస్థ కావచ్చు, మధ్యలో రిలీజ్ టైంలో మీడియేటింగ్ వ్యవస్థ కావచ్చు, ఏవీ లేకుండా, వాళ్ళు ఏవి అడ్డు చెప్పే పరిస్థితుల్లో కూడా లేకుండా మన సినిమాని మనం ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. లక్షల మందికి మన సినిమాని చూపించవచ్చు. టార్గెట్ ఏంటి? లక్షల మందికి మీ సినిమా చూడడం. అందుకే ఈజీ సినిమా ఈ స్టెప్ తీసుకుంది. చిన్న సినిమాకి పండగ. మీరు ఫ్రీగా రిలీజ్ అన్నీ ఫ్రీనే. పబ్లిసిటీ ఫ్రీగా చేసుకోవచ్చు, సినిమా రిలీజ్లు ఫ్రీగా చేసుకోవచ్చు. మీకు కావలసినంత పబ్లిసిటీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇక థియేటర్ మర్చిపోండి. మనిషి మైండ్ సెట్ మారిపోయింది. థియేటర్కి వెళ్ళే రోజులు పోయాయి. ఈవెన్ నేనే చెప్తున్నాను, మా బాలయ్య సినిమా అఖండ సినిమా చూసిన తర్వాత నేను ఇంతవరకు థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. అరచేతిలోనే ప్రపంచం ఉంటే థియేటర్కి ఎవడు వెళ్తాడు? ఏదో విజువల్ వండర్ అయితే తప్ప, రాజమౌళి గారు లాంటి సినిమాలు అయితే తప్ప థియేటర్కి ఎవ్వరు రారు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఎందుకు వెళ్తున్నారు? సింపుల్ 1 వీక్ ఆగితే అది వెబ్లో వచ్చేస్తుంది, లేదనుకుంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది, ఏదో ఒక ప్లాట్ఫామ్లో వచ్చేస్తుంది. దానికోసం థియేటర్కి వెళ్ళడం ఎందుకు, అంత ఖర్చులు పెట్టడం ఎందుకు అనే మైండ్ సెట్ ప్రజల్లో నాటుకుపోయింది. దాన్ని బయటికి తీయలేం. మన చిన్న సినిమాలు థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి లేనే లేదు. అనవసరంగా లక్షలు పోగొట్టుకోవడం తప్ప ఏమీ జరగదు. సో ప్రిపేర్ అయిపోండి, పూర్తి స్థాయిలో అన్ని ప్రిపేర్ అయిపోండి. మీ మైండ్ సెట్ని మార్చుకోండి. సినిమాలు యూట్యూబ్లో రిలీజ్ అవుతాయి. సో ఓ పక్క ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి, మన సినిమాలు రిలీజ్ అవ్వాలి, అసలు ఏ అడ్డంకులు లేకుండా రిలీజ్ అయిపోవాలి. సో ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈవెన్ నా సినిమాల్లో కూడా కంటిన్యూగా రిలీజ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాను.
సో నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. వర్క్స్ కంప్లీట్ అయిపోతే వరుస పెట్టి డబ్బింగ్లు వ్యవహారాలు అన్నీ చూసుకుంటూ చకచకా షూట్ కంప్లీట్ అయిపోయిన నా సినిమాలన్నీ రిలీజ్ పెట్టేసి మళ్ళీ కొత్త సినిమాలు స్టార్ట్ చేస్తాను. సో కొత్త సినిమాలు వరుస పెట్టి సినిమాలు మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం, కొత్త కాన్సెప్ట్లు వింటూ ఉందాం. ఈ లోపలే నేను ఒక కొత్త అనౌన్స్మెంట్ ఉంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ అప్డేట్ ఇస్తాను మీకు. చిన్న సినిమాలు చేసే ప్రతి టెక్నీషియన్ అలర్ట్ అయిపోండి. చిన్న సినిమాలకి అడ్డు అదుపు లేకుండా, ఏ బ్యారిగేడ్స్ లేకుండా మనం తోసుకుంటూ దొబ్బుకుంటూ ముందుకెళ్తున్నాం. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం సినిమా ఇండస్ట్రీలో వచ్చింది. అదే చిన్న సినిమాకి పండగ రోజు. అన్నీ ఫ్రీగా, పబ్లిసిటీ ఫ్రీగానే, రిలీజ్లు ఫ్రీగానే. మీరు ఏంటంటే నీట్గా చిన్న సినిమాను రెడీ చేసి, అన్న ఇదిగో చిన్న సినిమా రెడీ చేస్తున్నాను, లేదంటే అన్న చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాను అని మెసేజ్ చేయండి. చాలామంది ఏంటంటే అలా మెసేజ్ చేసిన వెంటనే ఏంటంటే ఇమ్మీడియట్ నేను రెస్పాండ్ అవ్వాలను ఆలోచన పెట్టుకోవద్దండి, ఎందుకంటే డిఫరెంట్ వర్క్స్లో ఉంటాము. మీరు ఒక చిన్న మెసేజ్ వదిలేసేయండి. ఈ సినిమా వాట్సాప్ నెంబర్ మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తాను, నోట్ చేసుకోండి. 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు ఒక మెసేజ్ చేసేయండి. సూర్య అన్న నేను ఈ సినిమా చేయబోతున్నాను, దానికి మీ సపోర్ట్ కావాలి. ఏ సపోర్ట్ ఎలా తీసుకోవాలంటే అది మీరు మన డిస్కషన్లో తెలుస్తుంది. సో మీరు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పాస్ చేస్తే నా నుంచి మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఇవి ఏవి చూడండి, ఒకటే మీరు సినిమా మనిషి అయితే చాలు, సినిమా మీద పిచ్చి ఉంటే చాలు, సినిమానే ప్రపంచంగా బతుకుతూ ఉంటే చాలు. మీకోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాను. ప్రతి చిన్న సినిమా కోసం 10,000 రూపాయలు మీరు రిలీజ్ టైంలో ఫంక్షన్ ఏదో పెట్టుకుంటారు, ఆ టైంలో మీకు చెక్ అందజేయడం జరుగుతుంది. మీరు దాన్ని మీ పబ్లిసిటీకి వాడుకుంటారా, లేదా ఆల్రెడీ పర్సనల్ నీడ్స్కి వాడుకుంటారా, మీ చాయిస్ అది. చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో మొదటి విడతగా నేను 1000 సినిమాలకు సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను. 1000 × 10,000 ఊహించుకోండి. సో కంటిన్యూగా ఎన్ని చిన్న సినిమాలు వచ్చినా 10,000 రూపాయలు 10,000 ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. దానికి బడ్జెట్ పక్కకి పెట్టేశాను. సో నా చిన్న సినిమాను బతికించుకోవాలి. నాతో పాటు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ లేక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్లో నేను కూడా సఫర్ అయ్యాను. అందుకే ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను, ఇక్కడ డబ్బులతోనే గేమ్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళు పట్టించుకుంటారు, వీళ్ళు పట్టించుకుంటారు, నా టాలెంట్ చూస్తారు, బొచ్చు ఎవరు ఏమని చూడరు. చూసేదంతా మీ డబ్బుల్నే, లేకపోతే మీ సక్సెస్నే చూస్తారు. ఇక్కడ మీ దగ్గర డబ్బులు లేవు, నేను సపోర్ట్ చేస్తా అంటాను, నేను చేయగలిగే సపోర్ట్ చేస్తా అంటున్నాను. చిన్న సినిమాకి రండి, చిన్న సినిమా చేయండి, ఏ సపోర్ట్ కావాలో తీసుకోండి. నేను చేయగలిగే చెప్తాను, చేయలేని మొహమాటం లేకుండా చేయలేని చెప్తాను. ఇక నుంచి ఏంటంటే చిన్న సినిమాలకి పబ్లిసిటీ కూడా నేనే ఇస్తాను. మీకు కాస్టింగ్ కాల్ కావాలి, ఏదైనా జెన్యున్గా ఉన్నవాళ్ళు, మీరు మళ్ళీ కాస్టింగ్ కాల్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాయిగొట్టేస్తాను. నేను ఏ పబ్లిసిటీ ఇచ్చానో, సో పొరపాటున ఆ విషయాలు నాకు తెలిసాయనుకో వాయించేస్తాను. డబ్బులు మాటర్ ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ట్రాన్సాక్షన్ పెట్టద్దు. అయితే అవకాశం ఫ్రీగా ఇవ్వండి, మీరు రూల్స్ పెట్టుకోండి, రూల్స్ ప్రకారం ప్యాషన్తో సినిమాలు చేయండి. సో ఇక నుంచి ఏంటంటే మీరు ఏ ప్రొడక్షన్ చేస్తున్నా ప్రొడక్షన్ పేరు, సో అవన్నీ మొత్తం డీటెయిల్స్ పంపించేసి క్యాస్టింగ్ కాల్కి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో ఎంతమంది కావాలి, ఏం కావాలి, ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు, మీ బడ్జెట్ ఏంటి, మీ ప్లానింగ్ ఏంటి, పర్ఫెక్ట్గా నచ్చింది అనుకో అన్ని సినిమాలకు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొందరు అసలు ప్లానింగే లేకుండా ఆర్టిస్టు టెక్నీషియన్ కావాలని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు అనౌన్స్మెంట్ ఇస్తుంటారు. అలాంటి ఫాల్తూ అనౌన్స్మెంట్లు ఇవ్వను. నా నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, క్యాస్టింగ్ కాల్ వచ్చిందంటే జెన్యూన్ అయి ఉండాలి. నేను ఎన్నో రకాల టెస్టులు చేసిన తర్వాతే సో దాన్ని జనాల్లోకి తీసుకోవడం జరుగుతుంది. హ్యాపీగా సపోర్ట్ తీసుకోండి. ఆర్టిస్టు టెక్నీషియన్లు అవకాశాలు లేక కుప్పలు ఉన్నారు 2 రాష్ట్రాల్లో. వాళ్ళందరినీ తీసుకోండి, మీరు రూల్స్ ప్లాన్ చేసుకోండి, మీరు ఏం చేయగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయగలరో చేయండి. ఈవెన్ అన్ని సినిమాలకు నేను కూడా ఎంటర్ అవుతాను. ఇక నుంచి నా సినిమాలతో పాటు అన్ని సినిమాలకు కూడా నేను కూడా ఎంటర్ అవుతాను. నాకు టెక్నీషియన్గా ప్యాషన్ లేదు, ఓన్లీ ఆర్టిస్ట్గా చేస్తాను. సో దానికి నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఏ క్యారెక్టర్ ఉన్నా కూడా నాకు కూడా మీరు సపోర్ట్ అవ్వచ్చు. సో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు చేద్దాం. చాలామంది ఈ సినిమా నేను స్టార్ట్ చేసిన తర్వాత, ఈ ప్రాజెక్టులను చేసిన తర్వాత బయట వాళ్ళు చాలామంది అడిగారు, అన్న క్యారెక్టర్ ఉంది, నువ్వైతే చేయగలవు, ఈ వాయిస్ బేస్ వేరే లెవెల్లో ఉంటుంది, సో మీరైతే సపోర్ట్ అవుతారని చెప్పేసి ఎంతోమంది అడిగి ఉన్నారు. కానీ నేను బయట ప్రాజెక్టులు ఏవి చేయలేదు. ఎందుకంటే ఈసీని పుషప్ చేసుకుంటూ వెళ్దాం, ఈసీ ప్రాజెక్టులు కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. నేను నా ప్రాసెస్లో నేను టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. 4 ప్రాజెక్టులు లైఫ్లో ఒక రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకో 4 ప్రాజెక్టులు చేశానంటే నాకేం కావాలి,
నేను సంవత్సరానికి ఒక్క సినిమా చేసుకున్నా చాలు. నా ప్రాజెక్టులు నావి అవుతూనే ఉంటాయి. బయట ప్రాజెక్టులు కూడా నేను టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను ఎంత సెట్ అవ్వాలో అంత సెట్ అయ్యాను. నా ఫ్యామిలీ, నా ఈజీ సినిమాని ఎంత సెట్ చేయాలో అంత చేసుకుంటూ వెళ్తాను. చిన్న సినిమాకి ఎంత సపోర్ట్ చేయగలనో అంతా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. సో ఇక నుంచి నా సినిమాలతో పాటు అన్ని సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేయబోతున్నాను. సో నా క్యారెక్టర్ తగ్గట్టు, అంటే నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఏ మంచి క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధం. ఫైనాన్షియల్ మ్యాటర్ అంటారా, అవి మనం డిస్కస్ చేసుకునేసి వెళ్ళిపోతూనే ఉందాం. నాకు డబ్బులు ముఖ్యం కాదు. నా చిన్న సినిమాకు పనిచేస్తున్న ఆర్టిస్టు, టెక్నీషియన్లు ముఖ్యం. ఆ రూట్లో నేను వెళ్తుంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టను. సో మీరు ఇబ్బందులు లేకుండా చిన్న సినిమాలు చేయాలి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా నా కమ్యూనికేషన్ లేకపోవచ్చు, నా సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఈవెన్ నేనే సెట్లో ఉన్నాను అనుకుంటే చిన్న సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీకు తెలుసుకోవచ్చు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక ధూమ్ధామ్ చేసుకుంటూ మనము సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్దాం. చిన్న సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరినీ సినిమా ఇండస్ట్రీ తీసుకొద్దాం. సో ఒక్కసారి ఊహించుకోండి, కొత్త కంటెంట్ వస్తే ఎలా ఉంటుంది. అవే మోస కథలు, అవే పనికిమాలిన 8-9 కథలతోనే సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆ సినిమాలు వద్దు, కొత్తగా ప్రజెంట్ చేద్దాం, కొత్త సినిమాలు చూద్దాం. ఎందుకంటే మీలో ఎంతోమంది రాజమౌళిలు ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పాను, ఎంతోమంది రాజమౌళి ఉన్నారు, ఎంతోమంది త్రివిక్రమ్స్ మీలోనే ఉన్నారు, ఎంతోమంది పుష్ప చేసే అలాంటి సుకుమార్లు ఉన్నారు. మీరందరికీ కావాల్సింది ఒక అవకాశం, వెనకల సపోర్ట్, బ్యాక్ సపోర్ట్. ఇక నుంచి అలాంటి ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి, అలాంటి టెక్నీషియన్లకి, అలాంటి రైటర్లకి వారణాసి సూర్య బ్యాక్ ఎండ్ ఉంటాడు. మీరు అడుగులు ముందుకేయండి, ఎవడు ఆపుతాడో చూద్దాం. మీరు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేంత వరకు మీ వెంటే ఉంటాను నేను. సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు చేద్దాం. మీలాంటి యంగ్స్టర్స్, మీలాంటి ఆర్టిస్టులు, మీలాంటి టెక్నీషియన్లే అద్భుతాలు చేయగలరు. అద్భుతాలు చేస్తూ ముందుకు వెళ్దాం. మీ వెనకల నేనుంటూ మిమ్మల్ని నడిపిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా, ఒక మంచి రైటర్గా మేము నిలబెట్టడానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటాను, ఓపెన్ హార్టెడ్గా. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు సపోర్ట్ కావాలనుకుంటే ఈజీ సినిమాకి వెంటనే నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. దీని అమ్మ కొడితే బాక్సులు బద్దలైపోవాలి. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.